తాటి చెట్లు, ఖర్జూరం చెట్లు, టెంకాయ చెట్లు, ఇంకేమున్నాయి ఇలాంటి ఈ చెట్లు అయితే ఇక్కడ ఏ భూములైనా బాగుందని చెప్పి వీడియో చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఇది వచ్చేసి ఈ ప్లేస్ మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ గొప్ప ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను వచ్చినప్పుడు, అంటే ఈ సమయం కాదు, వానాకాలం వచ్చాను అనమాట. పైన వర్షం పడతా ఉన్నది, పక్కనే సముద్రం. ఇక్కడే అనుకోని అక్కడ అవి ఉన్నాయి కదా బార్కెట్లాగా, దాని పక్కనే సముద్రం అనమాట. ఇప్పుడు సముద్రం కాస్త ఎండాకాలం కాబట్టి కొంచెం ఎనిక్కిపోయింది, చాలా వరకు ఎనిక్కిపోయింది అనమాట. ఇది వచ్చేసి ఈ బిల్డింగ్ పక్కనే మళ్ళీ హాస్పిటల్ నా వెనక సైడ్ ఉన్నది కదా, ఇది మొత్తం పెద్ద హాస్పిటల్ అనమాట. ఇది లొకేషన్ వాన పడినప్పుడు చూస్తే సూపర్గా ఉంటుంది. నేను ఆ రోజు ఛానల్ క్రియేట్ చేయలేదు కాబట్టి వీడియో తీసి పెట్టలా. ఎప్పుడోసారి మళ్ళీ వచ్చినప్పుడు వీడియో తీసి ఖచ్చితంగా పెడదాం అనుకున్నా. ఈరోజు ఊరిందనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాను ఇక్కడికి. వాన పడినప్పుడు లొకేషన్ అయితే మామూలుగా ఉండదన్నమాట, భలే ఉంటుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ దీని బ్యాక్ సైడ్ ఇక్కడ డెకరేషన్గా మళ్ళీ ఖర్జూరం చెట్లు. లొకేషన్ అయితే బాగుంది బాయ్. ఇప్పుడిప్పుడే ఖర్జూరం కాస్తున్నాయి. నేను మొన్న వీడియో పెట్టాను కదా ఖర్జూరం చెట్లకు ఎలా కష్టపడతారో అని చెప్పి, ఆ వీడియో కూడా చూసేసేయండి. మొత్తానికి సీనరీ అయితే వర్షం పడేప్పుడు చూస్తే అదొక వేరే లెవెల్ అనమాట. అలాగే ఈ పక్కనే హాస్పిటల్, దీని పక్కనే మల సముద్రం, మధ్యలో జస్ట్ 1 ఎకరా ఉంటుందేమో ఇది ప్లేసు. చాలా తక్కువ. ఆ పైన హాస్పిటల్లో ఉండే పేషెంట్లు ఉంటారు కదా, ఆ పేషెంట్ నుంచి కిటికీలో చూస్తే అప్పుడైతే ఇంకా బాగుంటుంది. ఇక్కడ దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది సముద్రం, ఓకేనా. దీని పక్కనే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, దీని వెనకనే ఒక పోర్ట్ ఉంటుంది అనమాట, షూయక్ పోర్ట్ అనమాట. అది అక్కడ కంట్రోల్ ఆఫీస్ కూడా అవపడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే పెద్ద పెద్ద షిప్పులు అలాగే ఉన్నాయి, అక్కడక్కడ అవపడతాయి. కెమెరాలు మీకు కనిపించవు, రీల్గా చూస్తే కనిపిస్తాయి. మధ్యలో బ్రిడ్జ్ ఉందన్నమాట. బ్రిడ్జ్ మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, ఓకేనా. ఆ బ్రిడ్జ్ అనుకొని దాని కనెక్టింగ్ మొత్తం అక్కడ షూయక్ పోర్టు, పెద్ద పెద్ద షిప్పులు అయితే వచ్చి ఆగున్నాయి. ఈ సముద్రం అయితే ఇక్కడికి అలలు ఎగిసి పడతా ఉన్నాయి అప్పుడు. ఎలా అంటే అలా, ఎందుకంటే అప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్ళు అయితే ఎక్కడికి ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం మిడిల్లో ఉంది కాబట్టి చాలా దారుణంగా ఉంది కోయట్లో, ఓకేనా. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తా చూడండి మొత్తం సీనరీ ఎలా ఉందో. అక్కడ పార్కింగు, ఇక్కడే హాస్పిటలు. ఇది మొత్తం ఒక హాస్పిటల్ కాదు, ఇదంతా మొత్తం కనెక్టింగ్ అనమాట. ఒకదానికి ఒకటి ఇలాగా ఒక్కొక్క ఆర్గానిక్కి ఒక్కొక్క హాస్పిటల్ అన్నమాట. ఇక్కడ ఇది డెలివరీ ఏదో గాన, మొత్తానికి ఫిజియోథెరపీ అనుకుంటా. ఎక్కువ పెద్దవాళ్ళు అయితే ఉన్నారు, వీల్ చైర్లో ఉన్నారు ఎక్కువ. ఇక్కడ చూడండి మొత్తం ఖర్జూరం చెట్లకి ఇది ఒక పార్క్, చిన్న పార్క్ లాగా వాతావరణం గ్రీనరీగా కనిపించడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు, ఒక చిన్నది పార్క్ లాగా. ఎందుకంటే ఇక్కడ చెట్లు లేని దేశం కాబట్టి ఆ చెట్ల నుంచి అయినా కొంచెం రిలీఫ్గా ఉంటుంది గాలికి అని చెప్పి ఈ ఏర్పాటు అయితే చేశారు. ఖర్జూరం చెట్లు చూడ చాకేటి ఇలా ఉంటాయి, సాగనాటి ఎలా ఉంటాయి. సాగనాటి పెద్ద హైట్ వెళ్ళిపోయినాయి అనమాట, తాటి చెట్లు లాగా. ఇవి అయితే ఇక్కడ పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ నీళ్ళు కూడా వదిలేరు అన్నమాట ఈరోజు. అంటే ఇది 24 hours పారుతూనే ఉంటాయి, ఎందుకంటే ఇది ఇసుక నేల కాబట్టి పక్కనే సముద్రం. ఇక్కడ పడినట్టు మొత్తం అక్కడికి వెళ్ళిపోతాయి, సముద్రంలో కలిసిపోతాయి. ఎందుకంటే ఇసుక కదా, లోపల వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు. ఆ కాయలు చూడండి చిన్న చిన్న ఇప్పుడిప్పుడే పెద్ద అవుతున్నాయి. ఈ వరుసలో అయితే 5, ఇవాళ 8 ఈ వరుసలో. మొత్తం మన తెలుగు వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ మొత్తం ఇక్కడ ముందు పక్క హాస్పిటల్లో అక్కడ వెయిటింగ్లో కూర్చున్నారు అన్నమాట, ఓకేనా. మీరు ఎప్పుడైనా ఇక్కడ కూర్చుని ఉంటే హ్యాపీ, ఎందుకంటే ఇలాంటి లొకేషన్లు అప్పుడప్పుడు అరుదుగా తగులుతూ ఉంటాయి మన ఛానల్లో. అలాగే నాకు కూడా కాయలు చూడండి భలే ఉన్నాయి. ఈ ఖర్జూరం చెట్లు చూస్తే ఒక్కొక్కసారి ఈత చెట్లు గుర్తొస్తాయి నాకు.
సేమ్ ఈత చెట్లు ఖర్జూరం చెట్లు ఒకలాగే ఉంటాయి కదా, ముళ్ళులు కానీ దాని బ్రీడ్ కానీ మొత్తం అలాగే ఉంటాయి, కొమ్మలు గిమ్మలు అన్నీ. కాయలు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి, కాబట్టి ఇలా ఎక్కుతాయి, సన్నగా అలాగే ఉంటాయి. తాటి చెట్లు, ఖర్జూరం చెట్లు, టెంకాయ చెట్లు, ఇంకేమున్నాయి ఇలాంటి ఇవి. ఈ చెట్లు అయితే ఇక్కడ ఏ భూములైనా నీళ్ళు లేకున్నా ఎరువులు వేసినా వేయకున్నా ఖచ్చితంగా కాపుకైతే వస్తాయి. అందుకే ఇవి ఉభయచర జీవుల్లాగా ఉభయచర చెట్లు అన్నమాట. ఇవి ఒక జాతికి చెందినవి మొత్తం. టెంకాయ చెట్లు, ఈత చెట్లు, ఖర్జూరం చెట్లు, తాటి చెట్లు, ఇంకేమైనా చెట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. సో మొత్తానికైతే సూపర్ అంటే సూపర్. మీరు ఎప్పుడు వచ్చి ఉంటే హ్యాపీ.